కార్తీక మాసంలో 20వ తేదీ గురువారము అమావాస్యతో ముగిసింది. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ధూప దీపాలతో ఎన్నో పూజలు చేశాం కదా. వేకువజామునే లేచి శివుని ముందు దీపాలు వెలిగించి అభిషేకాలు ఎన్నో చేసుకున్నాం. మార్గశిర మాసం వచ్చింది కదా. ఇప్పుడు మార్గశిర మాసము శ్రీకృష్ణునికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఇలాంటి మాసం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఈ మాసంలో మార్గశిర మాసమును నేనే అని అన్నాడు. మార్గశిర మాసం అంటే చాలా ఇష్టమైనటువంటిది శ్రీకృష్ణుని భగవానికి. ప్రతిరోజు భక్తితో మన మనస్సును దేవుని యందే లగ్నం చేసి కొన్ని నిమిషాలు పూజించినట్టయితే ఆ దేవుడు చాలా పూజిస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. పూజ అనేది ఎంతసేపు చేశామన్నది కాదు, ఇక్కడ మన మనసును దేవునిపై లగ్నం చేసి పూజిస్తున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యం. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరు అంటారు కదా. ప్రతిరోజు దేవుని యొక్క స్మరణ చేసినచో దేవుని యొక్క అనుగ్రహమును నాకు తప్పకుండా కలుగుతుంది. మార్గశిర మాసము లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. మార్గశిరం అంటే మార్గాన్ని చూపించేటువంటి మాసం. అయితే ఈ మాసంలో గురువారం నాడు ధూప దీపాలతో లక్ష్మీదేవిని స్మరిస్తూ పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా మనకు కలుగుతుంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ మాసంలోకెల్లా మార్గశిర మాసంను నేనే, మరియు ఋతువుల్లోకెల్లా వసంత ఋతువును నేనే అని కూడా భగవద్గీతలో చాలా మనకు బోధించి చెప్పాడు. అయితే భగవద్గీత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు మనము చదువుకున్నట్టయితే, ఎవరైతే చదువుతారో వారికి ఈ కృష్ణ భగవాని యొక్క అనుగ్రహము మనకు తప్పకుండా మన పైన ఉంటుంది. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే భగవద్గీతలో, చదివే శ్లోకాల్లో భక్తితో కొన్నైనా మనకు శక్తి కొలది 3 అయినా సరే 2, 3, 2, 1 కనీసం సగం శ్లోకమైనా కూడా మనం చదివినచో మనకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అయితే కృష్ణ భగవానుడు ఒక పండైనా సరే, ఒక పువ్వైనా సరే, ఏదైనా మనం భక్తి శ్రద్ధలతో పెట్టి పూజించినట్టయితే ఆ భగవంతుడు మనల్ని సంతృప్తి చెందుతాడు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు చేశాం కదా. ఆశ్వీజ మాసంలో దుర్గాదేవి యొక్క పూజలు చేశాము. మరి కార్తీక మాసంలో శివకేశవుల యొక్క పూజ కూడా చేశాం కదా. శివయ్యకు ఇష్టమైనటువంటి అభిషేకాలు, దీపాలు, సాలగ్రామ పూజలు ఇలా ఎన్నో కూడా చేశాం కదా. ఇప్పుడు మార్గశిర మాసంలో విష్ణువుకు సంబంధించినటువంటి మాసం కదా ఇది. అయితే ఈ మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీదేవికి నిష్టగా పూజలు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. అయితే ఈరోజు మార్గశిర మాసం యొక్క గురువారం, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గురువారము మార్గశిర మాసం అని, అంటే లక్ష్మీ మాసం అని కూడా అంటారు, లక్ష్మీదేవి యొక్క మాసం. అయితే గురువారము 5 వారాలు అట్లా వస్తున్నవి. అయితే 5 గురువారాలు వస్తున్నాయి. లక్ష్మీ పూజ చేసుకున్నట్టయితే ఈ గురువారాల్లో మనం శుక్రవారం అయితే ఏ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం అయితే ఏ విధంగా పూజిస్తామో, ఇప్పుడు ఈ మాసంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాల్లో కూడా నిష్టగా లక్ష్మీదేవి యందు మన మనసును లగ్నం చేసి ఇలా మంచిగా పూజ చేసినట్టయితే మనకు అన్ని శుభాలు కూడా కలుగుతాయి. అయితే ఇక్కడ మార్గశిర మాసం గురువారాల్లో ఇవి ఈ విధంగా పూజలు చేస్తామో, మార్గశిర మాసంలో ఈ 4 లేక 5 గురువారాలు వస్తున్నవి. ఈ లక్ష్మీవారం అని అంటారు కదా. ఈరోజు మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మరియు లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఏదైనా సరే మనకు ఏది అందుబాటులో ఉంటే అది మనం ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ పెట్టుకోవాలి. అయితే పెట్టుకునే ముందు మనము పీట వేసుకొని ఆ పీట మీద పద్మదళ ముగ్గు కూడా వేసుకొని, అయితే ఎరుపు లేక ఆకుపచ్చ లేకపోతే పసుపు కలర్ ఏ బట్ట అయినా సరే క్లాత్ దాన్ని పరిచి దానిపైన విగ్రహం లేదా ఫోటో కూడా పెట్టుకొని దీపాలతో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి అయినా సరే ఆ దీపాల్లో వేసి అందులో ఒత్తులు వేసి దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గులాబీ పూలు కానీ లేకపోతే కలువ పూలైనా అవన్నీ ఏదైతే అది మనము తెచ్చుకొని ఆ ఫోటోకు కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించి దీపాలు వెలిగించి ఆ దీపాల లోపల ఏం చేయాలంటే మనము పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే అలా వెలిగించినట్టయితే చాలా మంచిది. అయితే లక్ష్మీదేవి చాలా సంతృప్తి చెందుతుంది.
లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది పచ్చకర్పూరం కాబట్టి మనము లక్ష్మీదేవి దాంట్లో దీపాల్లో మనం వెలిగించాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీదేవికి ఏదైతే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు మనము ఈ పూజ అయిన తర్వాత, దీపాలు వెలిగించిన తర్వాత అవి చదువుకోవాలి. అయితే మళ్ళీ తర్వాత ఏదైనా మనకు నైవేద్యము లక్ష్మీదేవికి ఏది ఇష్టమో ఆ నైవేద్యం చూపించి అగరొత్తులు వెలిగించి కొరకాయ కొట్టి హారతి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. అయితే హారతి లోపల మనము పచ్చకర్పూరం వేసాం కదా, అందులో వేసినప్పుడు ఆ లక్ష్మీదేవికి హారతి ఇచ్చిన తర్వాత మరి మా యొక్క ధూపాన్ని మనం ఇల్లంతా చూపించాలి. అయితే ఆ ధూపంలో వచ్చేటువంటి ఆ పొగతో మంచి సువాసనతో ఇల్లంతా కూడా నిండిపోతుంది. లక్ష్మీదేవి కరుణించి మనల్ని ఇంట్లో కొలువై ఉంటుంది.